వెల్కమ్ బ్యాక్. డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సయ్యద్ రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే సయ్యద్ రఫీ గారు. నమస్తే అండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. సయ్యద్ రఫీ గారు, ఏంటి నిన్న 1996 నాటి కేసులో నిన్న విశాఖ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తానికి 28 ఏళ్లుగా పోరాడిన దళితులకు న్యాయం జరిగింది. మాకు న్యాయస్థానాల మీద కానీ న్యాయమూర్తి కానీ వీటి మీద ఒక నమ్మకం ఏర్పడింది అంటూ నిన్న ఒక న్యూస్ మనకు వచ్చింది. అంటే వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేశారు. ఏమంటారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే 28 ఏళ్లుగా పోరాటం చేస్తే తప్ప దేనికైనా సరే పరిష్కారం లభించదంటారా? అసలు 28 ఏళ్ళు అంటే అందులో అక్కడ పోరాడిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. నమస్తే మేడం. మీకు, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే జనసేన నాయకులు ఎవరండి? వేణుగోపాల్ గారికి, అలాగే స్వతంత్ర న్యూస్ వీక్షకులందరికి కూడా శుభోదయం. మేడం, 28 సంవత్సరాల తర్వాత ఆ తీర్పు నిన్న చూశా నేను. ఆయన ఎంత బ్యాలెన్స్గా ఇచ్చాడంటే అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎటువంటి నష్టం జరగకుండా 18 నెలలు శిక్ష వేశాడు. జరిమానా శిక్ష. అదే 2 సంవత్సరాలు వేసాడు అనుకోండి, ఆయన పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. మీకు అర్థమైందా? అటు ఆయనకి నష్టం లేకుండా ఇటు వీళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు, ఇద్దరిని కూడా సాటిస్ఫాక్షన్ చేసినట్టు తీర్పు. ఎన్ని సంవత్సరాలండి? 28 సంవత్సరాలు తర్వాత. అంటే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే 20 సంవత్సరాలకి 3 సంవత్సరాలు బిడ్డ పుట్టుంటుంది. అన్ని సంవత్సరాలు. ఏంటంటే ఈ భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థ ఎంత దారుణం అండి. 28 సంవత్సరాలు పడుతుందా ఒక జడ్జిమెంట్ ఇవ్వటానికి? అందులో నిందితుడికి ఎటువంటి నష్టం జరగకుండా, ఆయన ఎటువంటి ఇది చేయకుండా. కాబట్టి ఈ తీర్పుని పెద్దగా ఎవరు శభాషణ అనలేదు, స్వాగతించలేదు. దళిత సంఘాలు ఆందోళన కూడా చేసినట్టు నేను రాత్రి కొన్ని టీవీలో చూశాను. ఎందుకని? ఏదో ఒక శిక్ష అయితే పడింది కదా 18 నెలలు. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దళితుల మీద శిరోమండలం చేసినటువంటి వ్యక్తికి బీఫామ్ ఇవ్వద్దు, అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్సీని కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో చేసినట్టుగా నేను రాత్రి వార్తలు చూశాను నేను. కాబట్టి ఈ తీర్పు మీద పెద్దగా మనం హర్షాతిరేకం చెప్పడానికి కానీ, అదే జడ్జి గారి విఘ్నత. జడ్జి గారు చాలా చక్కగా ఇద్దరిని సాటిస్ఫాక్షన్ చేసినట్టు, కర్ర ఇరగకుండా పాము చావకుండా చెప్పారు ఆయన. కాబట్టి ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో ఈ తీర్పు అనేది ఇన్ని సంవత్సరాలు తీసుకోవడం అనేది అది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే న్యాయ వ్యవస్థ కళ్ళు తెరిచి కనీసం 3-4 సంవత్సరాల లోపైనా సరే ఏదైనా ఒక జడ్జిమెంట్ వస్తే దానికి విలువ ఉంటుందండి. ఇప్పుడు అందులో ఆ బాధితులు 4-5 ఉన్నారు. వాళ్ళు అందరూ ఉన్నారో చనిపోయారో కూడా నాకు తెలియదు. నేను లోతుగా వెళ్ళలేదు. ఇంకా డైలీ పేపర్స్ మార్నింగ్ చూస్తే కానీ చనిపోయారు. కాబట్టి జడ్జి గారిని ఈ విషయంలో అభినందించాలి. జడ్జీని మనం ఏమీ అనుకుంటాను వీల్లేదు. మీ తీర్పు మొత్తం కూడా భారతదేశంలో చాలా విచిత్రం అనిపించింది. జడ్జి గారు బ్రహ్మాండంగా చెప్పారు. కర్ర ఇరగకుండా పావుకుండా, ఆయనకి ఎటువంటి నష్టం జరగకుండా, ఆయన ఎన్నికల్లో పోటీకి ఎటువంటి అవాంతరం రాకుండా ఆయన సాటిస్ఫాక్షన్ చేస్తూ మళ్ళీ శిక్ష కూడా వేస్తూ 18 నెలలు శిక్ష వేసి మరి నష్టపరిహారం కూడా ఇప్పించండి అని చెప్పేసి వీళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తూ బాగానే ఇచ్చారు. కాబట్టి ఇక ఇంతకంటే మనం ఏం చెప్తాం? శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అంటే మీ పేరు? అవునండి. రైట్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస్ గారు, దళితులపై ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా తోట త్రిమూర్తుల్ని వైసీపీ నుండి బహిష్కరించాలి అని అంటున్నారు. బట్ ఎలక్షన్ టైంలో మీకు ఇది ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చా? ముందుగా మీకు స్వతంత్ర వీక్షకులకు, రఫీ అన్నకి, వేణుగోపాల్ గారికి శుభోదయం. ఇక్కడ
అన్వయించుకోవటంలో ఎలా అయినా అన్వయించుకోవచ్చమ్మా. 1996లో ఆయన శిరోముండనం చేసింది. ఆయన దళితులను అవమానపరిచింది 1996లో. 1996లో ఆయన ఆ ఘనత చేసిన రోజున, ఆ కార్యక్రమం చేసిన రోజున ఆయన ఉన్నది తెలుగుదేశం పార్టీలో. ఆయన తెలుగుదేశం పార్టీ గుర్తు మీదేం గెలవలా. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశం పార్టీలో గెలిచిన తెల్లారి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం పార్టీ విధానం అదే. తెలుగుదేశం పార్టీ విధానం దళితులను ఊచకోత పోయటం, దళితులను అవమానపరచటం. వాళ్ళ తెలుగుదేశం అధినేత అన్నాడు, దళితుల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని. మీ హయాంలో కూడా జరిగాయి కదా, వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇసుక మాఫియా పైన ప్రశ్నించినప్పుడు. మా హయాంలో కూడా జరిగాయి. మా హయాంలో జరిగినటువంటి కేసులు 2214, 3438 టీడీపీ హయాంలో. ఈ రీసెంట్ గా వచ్చిన ప్రభుత్వం 2014-18లో 3438 కేసులు. మీరు ఎన్సీఆర్ రిఫర్ చేసుకోండి. నేనేం చెప్పే నోటి మాటలు కాదు, లెక్కలు కాదు. ఇక్కడ తక్కువ మోతాదులో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక వ్యవస్థని నాశనం చేసి పాడు చేసినటువంటి వాళ్ళని వ్యవస్థను బాగు చేయడంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకెళ్తా ఉంటే టైం పడుతుంది. మరేంటి బహిష్కరిస్తున్నారా? పార్టీ నుంచి బహిష్కరించాలి అంటున్నారు, బహిష్కరిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడే ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పుకు కూడా వక్ర భాష్యం చెప్తా ఉంటే మనం ఏం చెప్తామమ్మా? జాగ్రత్తగా, పదవి పోకుండా చాలా జాగ్రత్తగా అని చెప్పేసి అన్నారు. నిజమే. ఐఎంజీ భూముల కుంభకోణాన్ని 28 ఏళ్ల తర్వాత అయినా ఇది తీర్పు వచ్చింది. కనీసం విచారణకే రాకుండా ఆపుకున్న వాళ్ళు ఏం చేద్దాం చెప్పండి? 11 సంవత్సరాలు మన కేసులు, భూముల కుంభకోణము. అరే కోట్లాది రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూముల్ని వేల రూపాయలకు అంటగడితే దాని గురించి ఆ బిల్లిరావు ఎవడు, ఆ బిల్లిరావుకు నాకు సంబంధమే లేదంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో సమాధానం చెప్పుకోవాలి? అవన్నీ తేల్తాయమ్మా, తేల్తాయి. ఇక్కడ దళితులు అనేటటువంటి అంశాన్ని ఒక ప్రచారాస్త్రంగా తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. దళితులకి ఏ పార్టీ గౌరవిస్తుంది, ఏ పార్టీ వైపు దళితులు ఉన్నారు అనేది ఒకసారి పరిశీలించుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ డిమాండ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. రైట్. నమస్తే వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, దాదాపు 28 ఏళ్లుగా పోరాడుతుంటే దళితులకు ఇప్పుడు న్యాయం జరిగింది. 256 సార్లు వాయిదాలు పడ్డాయి. అందులో కొన్నిసార్లు తోట త్రిమూర్తులు హాజరు కాకుండా దాటవేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి పర్లేదులే, మనం అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. బట్ ఈ టైంలో వైసీపీకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చా? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మీకు, రఫీ అన్నకి, శ్రీనివాస్ రెడ్డి అన్నకి మా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఇవాళ న్యాయం గెలిచింది. ఇక్కడ ఏంటంటే టైం బాండ్ అనేది 28 సంవత్సరాలు అనేది కాదు, కానీ బాధితుల యొక్క వాళ్ళ యొక్క పోరాటం గెలిచింది. ఎందుకంటే ఒక సంఘటన అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. అది అక్కడ దళితులా లేకపోతే ఇంకొకళ్ళ అని కాదు, ఒక మనిషికి మానవత్వంతో ఆలోచిస్తే నిజంగా శిరోమండనం చేయటం అనేది సభ్య సమాజంలో తలదించుకునేటువంటి విషయం. అలాంటి పరిస్థితికి ఒడిగొట్టినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ రఫీ అని చెప్పినట్టు ఏంటంటే అది శిక్షనే. నేను ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది ఏంటంటే, చట్టంలో ఒక బంధించబడి ఉంటుంది. ఒక ఏ నేరానికి ఎంత శిక్ష విధించాలనేది మనకి ఇండియన్ పెనల్ కోడ్ లో చాలా స్పష్టంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ న్యాయమూర్తి తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం దాన్ని వ్యాఖ్యానించవలసిన అవసరం లేదు. కానీ 18 నెలల శిక్ష, 2,50,000 రూపాయల పెనాల్టీ అనేది అది బాధితులు కోరుకున్నటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పినప్పుడు ఒకళ్ళు అందులో 2 చనిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఒక సంఘటన, భారతదేశ చరిత్రలో ఒక సంఘటనకి జరిగినటువంటి నిజమైనటువంటి శిక్షగా ఇవాళ భావించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ భారత న్యాయ వ్యవస్థని మనం గౌరవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక తర్వాత శ్రీనివాస్ రెడ్డి అని చెప్పినట్టు ఏంటంటే, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా లేకపోతే వైసీపీ పార్టీలో ఉన్నాడా అనే దానికన్నా కూడా
నిజంగా 1996లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు మేము ఏమి చేయము అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం అనేది తప్పును మనం తప్పుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మంచి డిబేటు ఉదయం సమయంలో మనం చేస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ ని అందరూ కూడా అర్థం చేసుకునే విధంగా మనం ఉండాలి తప్ప పార్టీ పరంగా దీన్ని ఆలోచన మాత్రం తీసుకోవద్దని చెప్పి నేను మనవి చేస్తూ, వాళ్ళ ఇందాక పదం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితుల పట్ల ఏ రకంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద శ్రీనివాస్ రెడ్డి అని చెప్పిన దానికి అన్న, మరి కరోనా టైంలో ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడినిగా చేసి చంపినటువంటి విధానం కూడా మనం చూసామన్నా. అదే విధంగా మరి అనంతబాబు ఎమ్మెల్సీ మరి ఒక సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత యువకుడిని మరి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి విధానం చూసినట్టయితే నిజంగా చాలా మనం బాధపడేటువంటి విషయాల్లో ఇది మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం దళిత పదం అనే దాన్ని వాడుకోకుండా నిజంగా ఇలాంటి సంఘటనలు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసి చట్టం ద్వారా అంటే అధికారం ద్వారా రక్షించబడుతున్నారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎంత ప్రభుత్వాలని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు పదవుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినా పైన అత్యున్నతమైనటువంటి కింద స్థాయి న్యాయస్థానం నుంచి అత్యున్నతమైన సుప్రీంకోర్టు దాకా ఉన్నాయి కాబట్టి ఏ వ్యక్తి కూడా చట్టం నుంచి తప్పించుకోలేడు అనేది మన తోట తిరుమూర్తులు గారి యొక్క నేరం విషయంలో మనకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి అది చాలా మన న్యాయ వ్యవస్థకి గర్వకారణంగా చెప్పుకుంటూ ఇవాళ ఎందుకు ఇందాక రఫీ అని చెప్పినట్టు ఎందుకు మనం ఇంతకాలాన్ని మనం ఎందుకు తీసుకుంటుంది ఈ న్యాయ వ్యవస్థలు అని అంటే, న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఎదుటి మనిషి ఎవరైనా సరే ముద్దాయి స్థానంలో ఉన్నప్పుడు చట్టం ఒక సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. అనారోగ్య పరిస్థితుల వల్ల లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితులు బాగున్నప్పుడు లేదా కోర్టుకు హాజరు కాలేవనేటువంటి పిటిషన్లు పెట్టుకున్నప్పుడు కొంత జాప్యం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఇవాళ శ్రీనివాసరెడ్డి అని చెప్పినట్టు ఏదో ఆనాడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మరి ఆయన కాపాడుకోలేదు అనే దానికి ఈ రోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇవాళ 13 నుంచి 13 వరకు ఈడీ కేసులు ఉన్నటువంటి ఒక స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా మరి ప్రతి శుక్రవారం కూడా ఆయన కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన కోర్టుకు హాజరు కాకుండా ఈ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఇవాళ వాయిదాల రూపంలో మన కార్యాపన చేయటం వల్ల ఎప్పుడో ఇలాంటి ఒక 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత తీర్పులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి చట్టం నుంచి తప్పించుకోకుండా వారి యొక్క నిర్దోషత్వాన్ని నేను తప్పు చేయలేదు అని చెప్పి నిరూపించుకునేటువంటి విధానం కోర్టు ముందుకు గనక ఎవరైతే నేరం మోపబడినటువంటి వ్యక్తి గనక హాజరయ్యి నేరాన్ని నేను చేయలేదు అని రుజువు చేసుకున్న రోజున అటు న్యాయ జాప్యం జరగదు, ఇటు నేను వ్యక్తి మీద పడినటువంటి ఈ నింద కూడా మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వ్యవస్థలో ఇచ్చినటువంటి అవకాశాలను మాత్రమే తీసుకుని ఈ కేసులో జాప్యం జరిగిందే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థ మరి తప్పుదోవ పట్టించేటువంటి విధంగా లేదు. ఇక్కడ న్యాయం బాధితుల తరఫున నిలిచింది, అది న్యాయానికి లోబడే శిక్ష వేశారు. కాబట్టి తప్పకుండా మరి ఇప్పటికైనా కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల ఈ రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ ఎవరో ఉన్నాయి వాళ్ళ నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులని పార్టీకి దూరంగా పెడితే ఆ పార్టీకి మచ్చరాదు, ఈ సమాజంలో కూడా వాళ్ళని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే రేపటి తరాని కోసం, ఒక మంచి సమాజం కోసం ఒక మంచి సందేశాన్ని ఇవ్వచ్చు అనేటువంటి విషయాన్ని నేను ఇచ్చినటువంటి తీర్పును పరిగణలోకి తీసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ రఫీ గారు, అంటే శిరోముండనం కేసులోనే 27 నుంచి 28 ఏళ్ళు పడితే ఒక కేసు నుంచి బయటికి రావడానికి, మరి సిబిఐ ఈడీ దాడులు ఎదుర్కొంటున్న కేసులు ఎప్పటి వరకు తేలొచ్చు అంటారు? మరి అసలు ఇప్పట్లో తేలుతాయా? ఇప్పుడు వేణుగోపాల్ గారు చాలా చక్కగా చెప్పారు, థ్యాంక్స్ చెప్తున్నాను. అదే సందర్భంలో రాజమండ్రిలో ఇసుక దోపిడీని ఆపాలని చెప్పి ఆ లారీలకు అడ్డంగా వెళ్ళినటువంటి వరప్రసాద్ అనేటువంటి ఒక దళిత యువకుడు, నేను కూడా వెళ్ళి అతన్ని పరామర్శించాను. అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి శిరో కొట్టడం ముందు చాలా అతను ఏం చెప్పాడంటే, చంపేస్తారనుకున్నాను అన్నా నేను, ఆ దెబ్బలైతే ఇంకొక 5 నిమిషాలు కొడుతూ ఉంటే ఇక నేను చచ్చిపోతున్నాను ఈ పోలీస్ స్టేషన్లో, గోడకి తలేసి ఇలా బాధారండి, అసలు నాకేం కళ్ళు భయం కనిపించలేదు. ఆ తర్వాత కూర్చోబెట్టి శిరోమండలం చేశారు. దీని మీద చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన జరిగింది. ఎక్కడికక్కడ ఇనపక బూట్లతో నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆ యువకుడు నాకు న్యాయం చేయండి అని చెప్పి
నాకు ఈ వ్యవస్థలో నాకు న్యాయం జరగట్లేదు, నేను నక్సలైట్గా మారిపోతానని చెప్పేసి ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి ఉత్తరం రాశారు. రామ్నాథ్ కోవింద్ ఆ ఉత్తరం చదివి చలించిపోయి రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి వివరణ ఇవ్వండి అంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్రపతి పదవి అయిపోయింది, ఇంకో రాష్ట్రపతి ఒక ఎస్టీ ఆమె కూర్చుంది, కానీ ఈ రోజు కూడా రాష్ట్రపతికి ఆ విషయం మీద రిప్లై ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. అంటే ఎంత తీవ్రంగా ఈ ప్రభుత్వం దళితుల పట్ల ఉందో మనకు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆ యువకుడికి నీకు అన్యాయం జరిగింది, నేను వాళ్ళ మీద శిక్షిస్తాను, నువ్వేమి బాధపడొద్దని చెప్పాలా. ఆయన ముఖ్యమంత్రి, ఆయన చేశాడని నేను అంటున్నా. ఆయన హయాంలో ఒక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ సంఘటనని ఆయన అడ్రస్ చేయాలి. అది చేయకపోగా రాష్ట్రపతి ఉత్తరాన్ని కూడా బేఖాతరు చేశారు. చాలామంది వెళ్ళి అతన్ని పరామర్శించారు. ఇవాళ ఇందాక వేణుగోపాల్ గారు చెప్పారు, ఒక దళితుడైనటువంటి డ్రైవర్ని ఇంటి దగ్గర నుంచి కారు ఎక్కించుకొని వెళ్ళి కొట్టి చంపి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ భార్య దగ్గర ఆ శవాన్ని పడేసి నువ్వు కాల్చుకుంటావో పూడ్చుకుంటావో నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజుల కంటే పోలీసులు ఛార్జ్షీట్ పెట్టారు. ఎంత ఆందోళన జరిగిందండి కాకినాడలో, ఎంతమంది వెళ్ళారండి. ఎండ అప్పుడు సమ్మర్, అది విపరీతమైనటువంటి సమ్మర్లో దాన్ని ఆ రకంగా చేసి ఇవాళకి అనంతబాబు చక్కగా బెయిల్ తిరుగుతున్నాడు. పోలీసులు ఎంత వెసులుబాటు ఇచ్చారంటే అతనికి ఆ మర్డర్ కేసులో అతను అంత తీవ్రంగా వ్యవహరించిన లోపభూయిష్టమైనటువంటి ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ పెడతాం వల్ల కోర్టు నుండి అతనికి హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ ఎఫ్ఐఆర్ ఛార్జ్షీటే సరిగ్గా లేదని చెప్పి ఇప్పుడు హైకోర్టులో జరుగుతుంది. అతను జైల్లో ఎన్ని మర్యాదలైన అతనికి బయట వస్తే పెద్ద ర్యాలీతో అతన్ని ఊరేగిస్తూ వైసీపీ జెండాలు పెట్టుకొని, అంటే ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అతనికి నీరాజనాలా. వాళ్ళు అతను ఎక్కడికి వెళ్ళినా సరే తరుముకుంటున్నారు. మీరు కావాలంటే వార్తలు చూడండి, నేనే చెప్పట్లా. అతను ఏ ఊరు వెళ్ళినా సరే నువ్వు మా ఊరు రావద్దని చెప్పి దళితులు అక్కడ మంచి పేర్లు రఫీ గారు, మంచి పేర్లు నీరాజనాలు. అదే నీరాజనాలు. ఇతన్ని ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు పోలీసు బలగం శక్తి తగ్గింది కదా, ఇప్పుడు ఎన్నికల సంఘం కదా ఇప్పుడు అంతా చూస్తుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కూడగట్టుకొని అతని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇప్పుడు 4-5 చోట్ల జరిగి, కావాలంటే మీకు క్లిప్పింగ్స్ పంపించమంటే నేను పంపిస్తాను. నూతన్ నాయుడు విషయంలో కూడా అదే జరిగింది కదా రఫీ గారు. నూతన్ నాయుడు విషయంలో కూడా ఆయన ఇంట్లోనే ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆయన కూడా శిరోముండనం చేశారు. అప్పుడు చేశారు. అది కాదు కాకుండా ఒక యువకుడు ఆ చీరాల్లో అతన్ని కూడా మాస్క్ పెట్టలేదని కొట్టి చంపేశారండి పోలీసులు. ఇంటి దగ్గర తీసుకెళ్ళి శవం పడేశారు. మళ్ళీ 4-5 రోజుల తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మా వాడు సహజంగానే చచ్చిపోయాడని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డికి దండ వేసేటప్పుడు గాయం లేదు, దండ ఇలా తీసేటప్పుడు గాయం వచ్చింది. ఇది ఎల్లాకారంలో బయట. అది నేనేమంటానంటే ఆ దండలో కొన్ని పుల్లలు ఉంటాయండి, పదునైన పుల్లలు ఉంటాయి. పెద్ద దండ కదా, దాన్ని నిలబెడటానికి ఎదురు ముంగులు పుల్లలు ఉంటాయి. అదేమైనా గుచ్చుకుందేమో. కానీ అతను ఏం చేశాడు, ఇమ్మీడియట్ గా నా మీద చంద్రబాబు నాయుడు రాళ్ళు విసిరించాడని చెప్పి దాన్ని అటు పక్కన ఇద్దరికి కూడా అదే దండ పక్క పక్కన ఉన్నారు, ఇద్దరు కూడా అదే డ్రామా ఆడారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కరెంటు తీసేశారు. కరెంటు తీసినప్పుడు విజయవాడ పోలీసులకి కరెంటు తీస్తాం మేము, వైర్లు తగులుతాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు ఫ్లడ్ లైట్లు ఎందుకు పెట్టలేదు? దొరకవా విజయవాడలో? ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్తే ఎన్ని ఫ్లడ్ లైట్లు దొరుకుతాయి బ్యాటరీతో పనిచేసేటువంటి? అవి పెట్టాలిగా. సీఎం వస్తున్నప్పుడు కరెంటు తీసినప్పుడు ఫ్లడ్ లైట్లు పెట్టాలి కదా, ఫ్లడ్ లైట్లు పెట్టలేదు. ఈ లోపాలు, సెక్యూరిటీ లోపాలు విపరీతంగా ఉంటే అమాయకమైన పిల్లల్ని
నిన్నటి నుండి ఒక 5 మందిని అవును వాళ్ళని తీసుకుని వెళ్ళి బలవంతంగా తీసుకెళ్లారు పాపం. వాళ్ళు చాలా హింసిస్తున్నారట. అవును ఏమని మాకు చంద్రబాబు నాయుడు గారే చెప్పి చేయించాడు, లేదా బొండామా చెప్పి చేయించాడు అని మీరేమైనా ఎప్పుడైనా ఫోటోలు దిగారా వాళ్ళతో? అవన్నీ ఎదుగుతున్నారంట. నేనేమంటానంటే ఇది కేసు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే చేశారనేటువంటి కథ అల్లుతారు, అల్లి మార్ఫింగ్ ఫోటోలు తయారు చేస్తారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా నిన్న మాట్లాడారు కదా, అసలు ఇది నా సర్కారా లేకపోతే నేను గవర్నమెంట్ లో ఉన్నానా, నేను లైఫ్ తీయమని చెప్పానా అని. అదే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిల్లల్లో ఆ సతీష్ ఎవరో చంద్రబాబు నాయుడుతో నుంచున్నట్టు ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు మార్ఫింగ్ చేసేస్తారు. అది పెద్ద విషయం కాదు. అవి చేసి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే అనేటువంటి చేస్తారు. పాపం వాళ్ళు వడ్డెర కులానికి చెందిన వాళ్ళు. అంటే 200 రూపాయలు ఇస్తే మేము ఆ రోడ్ షోకి వస్తాము అని అన్నారు. అవును, బట్ వెళ్ళినా కూడా 200 రూపాయలు ఇవ్వలేదంట. ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవ్వలేదు కరెక్ట్. ఇప్పుడు అన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు 1800, 2000 బస్సులు పెట్టి సిద్ధం సభలకు తెస్తున్నారు, మేమే కాదంట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి కాలు నుజ్జు అయిపోయింది. ఒక ఎస్కాట్ వాహనం ఇదే అమ్మాయి గంపలగూడెం నుంచి వచ్చిందంట. గంపలగూడెం తిరువూరు దగ్గరండి. 300 రూపాయలు ఇచ్చి ఆ బిర్యానీ అది ఇచ్చారంట. దిగి నడిచికుంటూ వచ్చేటప్పుడు సీఎం కారు పైన కాలు నుజ్జు. అది ఎలా అంటే చూడటానికి నేను విజువల్స్ నాకు అసలు మనస్కరించలేదు. రక్తపు ఇదైపోయి ఎముకలన్నీ ఇరిగిపోయి కాలు ఇదైపోయింది. అంటే ఎక్కడెక్కడుండో తీసుకొచ్చి పెడుతున్నారు. ఇదే జనం అని చెప్పి చూపిస్తారు. ఇంకొక 20 రోజులు శ్రీదేవి గారు వారు వేణుగోపాల్ అన్న దళిత సుధాకర్ ప్రస్తావన చేశారు. మీకు వీడియో కూడా పంపిస్తాను. నేను స్వయంగా ఆయనతో మాట్లాడాను. వాళ్ళ అమ్మద గారి దగ్గరికి మాకు కన్సర్న్ ఎక్కువ అమ్మ దళితుల పట్ల. నేను స్వయంగా సుధాకర్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అంటే ఏం జరిగిందమ్మా అని తెలుసుకోవటానికి వెళ్ళాను. ఆమె మాట్లాడింది, అయ్యా ఇదంతా మాదేం లేదయ్యా, అలాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిపించి మా అబ్బాయిని ఇట్లా బలి చేశారా అని చెప్పేసి ఆమె స్వయంగా చెప్పింది. ఎక్కడ వినలేదండి. ఆమె మీడియాలో కూడా చెప్పింది. ఎక్కడ చెప్తే సాక్షిలో 100 సార్లు వేస్తారు కదా. సైలెంట్ గా ఉన్నా, మీరు మాట్లాడిన సేపు సైలెంట్ గా ఉన్నా. ఒక చిన్న మాట, మీకే కూడా మీడియాలోనే వచ్చి చెప్పింది. ఒక చిన్న మాట, సాక్షిలో 100 సార్లు 1000 సార్లు వేస్తుండేవాళ్ళు అలా మాట్లాడుతుంటే. వేశాం. మీ ఛానల్లో రాకపోతే మీకు కనపడకపోతే మేమేం చేయమండి. పోలీసులు కొడతా రోడ్డు మీద కాళ్ళు చేతులు ఎరగదీసి మా అబ్బాయిని పలాని అయ్యన్న పాత్రుడు తీసుకెళ్లి ఈ పని చేశాడని చెప్పేసి 1000 సార్లు చెప్పిందామా. సరే, రెక్కలు ఎరగదీసి రోడ్డు మీద కొడతా ఉంటే పడతా ఉంటారు, అదే పట్టుకొని ఏలాడబడతా ఉంటారు. అది తీసేయండి. అది కాదు. ఇప్పుడు మీరు ప్రస్తావన చేశారు రఫీ గారు, ఏంటంటే మా ప్రతిపాడులో చంద్రబాబు నాయుడు 12వ తేదీన అతను యాత్ర చేసిన సందర్భంగా రాయి దొరికితే రాయి, ఏమి దొరికితే అది తీసుకొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయండి అని అన్నాడా లేదా? వీడియో క్లిప్పింగ్ మీకు పంపించమంటారా? పంపించండి, మీకు పంపిస్తాను. ఉంది, వీడియో క్లిప్పింగ్ ఉంది. దాడి చెయ్యండి అని అడుగుతాడండి మాజీ ముఖ్యమంత్రి. 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వాడు. శ్రీనివాస్ గారు, దాడి చెయ్యండి అని అంటే రాళ్లతోని కొట్టండి అని ఒకటే మీనింగ్ వస్తుందా, లేకపోతే దాడి చేయొచ్చు కదా? ప్రజలకు ఆ విషయం చెప్పిండొచ్చు అనుకోవచ్చు కదా. ఏది దొరికితే అది. శ్రీదేవి గారు, మీరు అడ్డు రాకండి. మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద. ప్రజలకు మాట్లాడట్లేదు అంటే సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో అదే మేము మాట్లాడుతున్నారు. మీరు పార్షియల్ గానే మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతుంది. అయితే నా భావాలను కూడా ప్రజల్లోకి వెళ్ళనివ్వండి. మేము ముందుగానే అంచనా వేశాం. ఎవరినైనా సరే పట్టుకొని వస్తే ఆ పట్టుకొని వచ్చిన వాళ్ళని అమాయకులు అని చెప్పేసి వాళ్ళ వెనకాలే వీళ్ళు ఉంటారు. నిన్నటిదాకా డ్రామా అన్నారు. రాయి తగిలిందే. ఇప్పుడు కూడా వాళ్ళు కాదు, ఇప్పుడు కూడా డ్రామానే అంటున్నాం మేము. అది కోడికత్తిట్టు
కోడికత్తి 2. మళ్ళీనేమో రాయి తగిలిన రాయి వేసామని అనే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ వెనకాల వెళ్ళిపోయి నిలబడుతున్నారు. ఎవరో ఒకరి మీద ఇరికిస్తున్నారా అది? ప్రజాస్వామ్యం అదేనండి, దొరికిన వాడినేమో ఇరికిస్తున్నారు. ఇదేగా మీరు చేసేది. ప్రజల్లోకి ఎంతప్పటికీ తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాం. 200 రూపాయలు డబ్బుల కోసం డబ్బులు ఇస్తామని ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని జనాన్ని మోసుకునేటటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ. శ్రీనివాస్ గారు, అంటే వడ్డెర కాలనీ ప్రజలే మాట్లాడుతున్నారు కదా శ్రీనివాస్ గారు, అంటే మనం మాట్లాడేది కాదు, వాళ్ళే స్వయంగా చెప్తున్నారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరు చెప్పారు చెప్పండి. నిన్న వీడియో కదా, నిన్న వాళ్ళు మాట్లాడిన విజువల్స్ కూడా ఉన్నాయి కదా. ఆయన చూడలేదు, సాక్షిలో చూపించలేదు. కాదండి, వాళ్ళ విజువల్ సాక్షిలో చూపించలేదు, చూడలేదు రాశారు తప్ప వాళ్ళు ఎవరు చెప్పలేదు. నిన్న విజువల్స్ వచ్చినాయండి, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు. 200 రూపాయల కోసం అమ్ముడుపోయేటటువంటి వ్యక్తులుగా మీరు చిత్రీకరించదలుచుకుంటే మీరు చెప్పండి. ఇక కొత్తగా మీరు కథలు సృష్టించదలుచుకుంటే 200 రూపాయలకు అమ్ముడుపోయేటటువంటి వ్యక్తుల సామాన్యులంటే, కూలీలంటే మీ దృష్టిలో అట్లా కనపడుతున్నారా? మీ కళ్ళకు ఆ విధంగా కనపడుతున్నారా? మీరు కొంటున్నారా? ఇవ్వలేదని చెప్పేసి రాళ్లతో దాడి చేసే వాళ్ళలా కనపడుతున్నారా? ఏం మాట్లాడదలుచుకున్నారు మీరు? రాళ్లతో దాడి చేయలేదండి, వాళ్ళు రాళ్లతో దాడి సందేశం దలుచుకున్నారు. ఒకవైపున విచారణ జరుగుతా ఉంటే రాయి ఎక్కడి నుంచి వచ్చావమ్మా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చావా అన్నటువంటి బుద్ధి లేని లోకేష్ అడగండి. ఆ మాటలో వద్దు, ఈ జ్ఞానం లేనటువంటి లోకేష్ అడగండి. నేను కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బుద్ధి లేదంటారు. క్వార్టర్కి వచ్చిన తిప్పలు 350 రూపాయలు ఇవ్వనటువంటి దానికి ఫలితంగా గులకరాయితో బొక్క పెట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశాడు. ఎక్కడున్నాం మనం? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? గులకరాయ అంటారు, కోడికత్తి డ్రామా అంటారు. ఆ కోడికత్తితో 2 చనిపోయారని గోదావరి జిల్లాలో అదే ఈనాడులో రాస్తారు. కోడికత్తితో ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోయారు? భుజం మీద ఘాటేసి చచ్చిపోతారా? కోడికత్తితో ఎందుకు చనిపోయారు? మరి కోడికత్తి డ్రామా అనేది విచారణ చేస్తున్నటువంటి ఎన్ఐఏ చెప్పాలా, మీరు చెప్తే సరిపోద్దా? ఎన్ఐఏ చెప్పింది, దాంట్లో ఏం లేదని చెప్పింది. అది హత్యా ప్రయత్నం కాదని చెప్పింది. అబద్ధం చెప్పకండి. వేణుగోపాల్ లాయరు ఆయన చెప్తాడు, దీంట్లో ఎటువంటి కుట్ర కూడా లేదని చెప్పింది. బెయిల్ మాత్రమే. మీ పత్రికలు రాసిన ఎటువంటి హత్యా ప్రయత్నం కాదని పత్రికలు రాసినాయి. అప్పుడు మీరేమన్నారు? దీని మీద ఇంకా లోతుగా దర్యాప్తు చేయండి అన్నారు. పేజ్ నెంబర్ 42 నేను స్పష్టంగా పంపిస్తాను. పేజ్ నెంబర్ 42లో ఇది ముమ్మాటికి మొత్తం చూశారు. అది నేను ఆయనతో మాట్లాడాను, ఆ లాయర్తో మాట్లాడాను, అన్ని తెలుసు నాకు. వాటిని మీరు మాట్లాడరు. అదే కోడికత్తి సీన్ వచ్చేసి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడుతున్నాం, తెలుగుదేశం రాజశేఖర రెడ్డి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సీఎం జగన్ పైన ఈ విధంగా అయితే రాళ్ల దాడి జరిగిందో, అటు పవన్ కళ్యాణ్ పైన జరిగింది, ఇటు చంద్రబాబు పైన కూడా జరిగింది కదా. సో వాళ్ళు కూడా మాట్లాడుకోవచ్చు కదా, మా పైన కూడా దాడి చేశారు అని చెప్పి. చిన్న మాట, రఫీ గారు చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు విన్నాం ఒకసారి. రఫీ గారు చెప్పండి. మేడం, నందిగామలో చంద్రబాబు గారు మాట్లాడుతుండగా కరెంటు తీసేసి రాళ్లదాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, అతనికి గడ్డం మీద తగిలి గడ్డం పగిలిపోయి రక్తం బడబడ కారింది. చాలా రోజులు ఆ మధు హాస్పిటల్లో ఉన్నాడు, నాకు తెలుసు ఆయన బాగా. దాని మీద ఇంతవరకు కేసు పెట్టలే, ఎటువంటి చర్యలు లేవు. తర్వాత విజయవాడలో మాజీ కార్పొరేటరు చెన్నుపాటు గాంధీని కంటిలో రాడ్డుతో పొడిచి కన్ను పోయేలా చేశారు. అతని రక్తం కారి షర్ట్ అంతా కూడా తడిసిపోయింది. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. అతని కన్నే పోయింది, ఒక్క కన్నుతోనే చూస్తున్నాడు. అలాగే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి సభలో ఒకతను రాయి విసిరితే పట్టుకున్నారు. అతను పట్టుకొని పోలీసులకు చెప్పారు. అతను వైసీపీ కార్యకర్తని ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సభలో
అతను నేను జనసేన అభిమాని అని చెప్పాడు అన్న, అబద్ధం చెప్పాకండి. జనసేన కాదు. అభిమాని అని చెప్పాడు. అదే చాలా అది- స్పష్టంగా అది- అది- అది వీడియోలో పోలీసులు వైరల్ అయింది. పోలీసులు చెప్పించారులే, పోలీసులు చెప్పించారులే. చెప్పాడు. జనసేన వాడు ఎప్పుడు పవన్ Right. కళ్యాణ్ మీద వేణుగోపాల్ రాయాడు. అలా కాదు, వేణుగోపాల్ గారు మాట్లాడే ముందు గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద రాయి విసిరాడు ఒకడు. ఇది ఈ ముఖ్యమంత్రి సంఘటన జరిగిన తర్వాత అవును. అతన్ని పట్టుకోవాలనుకుంటే గోడ దూకి పారిపోయాడు. పోలీసులు మాత్రం ఏ టీములు కూడా ఆ ఎవరిని పట్టుకునే ప్రయత్నం అక్కడ చేయలేదు. ఇక్కడ అమాయకమైనటువంటి పిల్లల్ని రాళ్ళు ఇసరకపోయినా వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఏంటని చెప్పి తీసుకొచ్చి మొత్తం 50 మందిని విచారించి ఒక 5గురిని బలిపశువులు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. వడ్డేరు కులం చాలా చిన్నదని, దాంట్లో పెద్ద సంఖ్య ఉండదని వాళ్ళని ఎంచుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా రైట్ రఫీ గారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామాలో భాగంగా. అసలు రాయి పడలేదు, అది రాయి పడలేదు, అది అక్కడ అది దండ గీసుకుపోయింది. దొరికింది కదా ఛాన్స్ అని రాయి అని పెట్టి దీన్ని ఒక ఇది చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించారు. ఇది విచారణ అయితే కోడికత్తి జరుగుతుంది రఫీ గారు, దాని గురించి నిజంగా రాయి తగిలిందా లేకపోతే కాదు దండలు ఏదైనా గుచ్చుకుందా అనేది విచారణ అయితే జరుగుతుంది. విచారణ వీళ్ళు చేయకూడదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చినా సరే పోలీసులు జగన్మోహన్ రెడ్డి సేవలోనే తరిస్తా ఉన్నారు. అందుకనే మేము సిబిఐ విచారణ కావాలని అడిగాం. మేము ఎన్నికల సంఘానికి వెళ్ళి ఆ రోజే ఏమండి కాంతిరాజ్ టాటా చెన్నుపాటి గాంధీ కంటిలో రాటు గుచ్చి కన్ను పోగొడితే అటెంప్ట్ మ్యాటర్ పెట్టనోడు ఇవాళ ఇక్కడ వీళ్ళ మీద అటెంప్ట్ మ్యాటర్ పెడుతున్నాడు పిల్లల మీద. అతను ఒక పార్షియాలిటీగా పనిచేస్తూ ఉన్నాడని చెప్పి మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగాం. ముఖ్యమంత్రికి కూడా నిజమైనటువంటి బీసీల మీద ప్రేమ ఉంటే అతను ఆ పిల్లల్ని అన్యాయంగా వాళ్ళ జీవితాలు నాశనం చేయకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి దీన్ని తేల్చాలని అసలు ముఖ్యమంత్రికే తెలుసంటే అది గీసుకుపోయిందని దీన్ని డ్రామా చేసి ఓడిపోతున్న ముఖ్యమంత్రి ఏదో ఒకటి పట్టుకొని గడ్డిపోజ పట్టుకొని ఈదినట్టు ఈతా ఉన్నాడు. ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇతను ఈ డ్రామాలు వాళ్ళ చెల్లె చెప్తుందండి. ఇతని డ్రామాల గురించి వాళ్ళ చెల్లెళ్ళే చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ప్రజలు గమనించారు. తెచ్చుకోమనండి, అక్కడ పోటీ చేస్తుంది కదా, డిపాజిట్ తెచ్చుకోమనండి. రైట్ వేణుగోపాల్ గారు ఏమంటారు? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అన్న చెప్పిన దానికి కొంచెం వివరం కూడా ఇవ్వాలి. తర్వాత ఏంటంటే మనం సబ్జెక్టు వాళ్ళ శిరోమణం మీద వెళ్ళాం కాబట్టి దాంట్లో ఒక విషయం ఏంటంటే నేర ప్రవృత్తి పెరుగుతున్నప్పుడు చట్టం ఎదటి మనిషిని భయపెట్టేటువంటి చర్యలు తీసుకున్నప్పుడే ఇది ఆగిద్ది అనే దాని మీద ఒక చిన్న ఉదాహరణ ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. ఒక ప్రభుత్వ ఉద్యోగం నేరం చేస్తే 24 గంటల్లో అతన్ని సస్పెండ్ చేయటమో లేకపోతే తీవ్రంగా ఉంటే అతను డిస్మిస్ చేయటమో అనేది ఒక పాయింట్ ఉంది. కాబట్టి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా నేరం జోలికి వెళ్ళాలంటే మనకి ఈ శిక్ష ఉంటుంది, మనకు పెట్టేటువంటి జీవనం పోయిద్ది అనేటువంటి ఒక భయం ఏర్పడింది. కాబట్టి చట్టానికి లోబడి వాళ్ళు ఎలాంటి తప్పులు చేయరు. కాబట్టి అది కూడా ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని నిజంగా కూడా ఇలాంటి శిక్షలు ఇలాంటి నేరాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఉంటాయి అనేది నిన్న వచ్చినటువంటి తీర్పుకి ముగింపుగా నేను చెప్తూ తర్వాత శ్రీనివాసరెడ్డి అన్న చెప్పినట్టు కొన్ని విషయాలను ఆయన రేకెత్తించడం జరిగింది. డాక్టర్ సుధాకర్ గారి యొక్క అమ్మగారు చాలా స్వయంగా చెప్పారని అంటున్నారు. అన్న నిజంగా అది మీరు విన్నారేమో కానీ మేము వినలేదు. సరే దాని మీద మేము వాదోపవాదాలు మేము తెలుసుకోలేదు. కానీ నిన్న స్వయంగా ఏదైతే సత్య తల్లి అయితే ఏమైతే ఉందో బోరును విలపిస్తూ నా కొడుక్కి 2 రూపాయల డబ్బులు మద్యం ఇస్తామని చెప్పి తీసుకుని పిల్లలను తీసుకెళ్లారు. మరి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా రాత్రి వీడియో కూడా ఉందన్న, దాన్ని మీరు కూడా పరిశీలించండి. ఒకవేళ మీరు చూసి ఉండకపోవచ్చు. వాళ్ళు చెప్పేది అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన జోలికి మనం వెళ్ళొద్దు, అక్కడ జరిగినటువంటి నేరాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం కాబట్టి దాంట్లోకి మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. కాబట్టి ఇది చట్ట పరిధిలో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నప్పుడు దాని జోలికి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తల్లి యొక్క ఆవేదన ఏందో, ఎందుకంటే సుధాకర్ రెడ్డి గారి యొక్క తల్లి ఆవేదన చెప్పిందన్నారు కాబట్టి ఇవాళ ఆ తల్లి యొక్క ఆవేదన కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఇక రెండోది ఏంటంటే మరి ఇంకో విషయం చెప్పినట్టయితే మరి ఇదే ప్రభుత్వంలో ఒక బీసీ అమర్నాథ్ అనేటువంటి రేపల్లలో మరి వాళ్ళ అక్కని ఏదో అన్నారని చెప్పాడంటే
పెట్రోల్ పోసి మరి ఇంటి దగ్గర తగలబెట్టినటువంటి విధానం. ఎందుకంటే ప్రభుత్వాలలో పరిపాలించాల్సినటువంటి విధానంలో న్యాయ చట్టం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోవటం వల్ల ఒక బీసీ యువకుడిని 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడిని ఆ రకంగా చంపేయటం అనేది చాలా బాధకరమైనటువంటి విషయంగా ఈ దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇలాంటి నేరాలని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇవాళ చిత్రహింసలు గురి చేస్తున్నారన్నారు. దానికి ఉదాహరణ మరి మన రాజధాని భూముల్లో నందిగం సురేష్ గారు మరి ఆ రోజున మరి ఆయన తగలబెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పండి అని చిత్రహింసలు చేశారని మీరే చెప్పుకున్నారు. తర్వాత ఆయనకి ఎంపీ పదవి ఇచ్చారు. అట్లాగే ఇవాళ మీరేదో ఫోటోల్ని మరి చంద్రబాబు నాయుడు అని చెప్పి చిన్నపిల్లలు పాపం మా పిల్లలు ఆ పిల్లల్ని కొట్టి వాళ్ళని ఒప్పించి ఇది చంద్రబాబు నాయుడు మీద చేసింది అనేటువంటి నేరాపణ చేసే కన్నా దీని వెనకాల ఉన్నటువంటి నిజాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇవాళ రెచ్చగొట్టేటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లు పడుతున్నాయి. ఇది ఎన్నికల సమయం కాబట్టి అటు మన చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు ఇస్తున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి మీద కూడా రాళ్లు ఇస్తున్నారు. కాబట్టి దాని సంఘటనే మాజీ మంత్రివర్యులు పేరు నాని గారు చెప్పింది కూడా మనం చేసుకున్నాం. ప్రజలు ఆవేశంతో ఉన్నారు, చంద్రబాబును నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద రాళ్ల పడతాయి, అందులో తప్పు లేదని మీరే మాట్లాడినటువంటి మాటలు. దీన్ని మీరు ఎందుకు సమర్థించుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు సమర్థించుకోలేకపోతున్నారు? తర్వాత లాస్ట్ ఫైనల్ గా ఏంటంటే ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా అది జరిగినటువంటి సంఘటనని మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరం కూడా ఖండించాం. దానిలో ఉన్నటువంటి లోపాలని మరి దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేసి దాన్ని క్షుణ్ణంగా ఆ మొత్తాన్ని శిక్షించాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటున్నాం. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సయ్యద్ రఫీ గారికి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే రాయపూడి వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిన్న జరిగిన శిరోముండన కేసులో విశాఖ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దళితులందరూ కూడా 28 ఏళ్ల తర్వాతైనా మాకు న్యాయం జరిగింది, న్యాయస్థానాల మీద నమ్మకం పెరిగింది అంటూ హర్షం వ్యక్తం చేశారు. సో సామాన్యుల మీదే తీర్పు రావడానికి ఇన్ని ఇయర్స్ పడుతుంటే పెద్ద పెద్ద కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళ పైన అసలు ఎలాంటి తీర్పు ఇంకా ఎన్ని రోజులు పడుతుందనేది చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.